సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రశస్త నామంలో షాలోమ్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ నా నిండు వందనములు. అందరూ బాగున్నారా? సంతోషం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. మంచి సాక్ష్యం. ఈ సాక్ష్యం విని అనేక మంది ఆశీర్వదించబడాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక సాక్ష్యం ప్రాముఖ్యమైనది. సాక్ష్యం లేని జీవితం వ్యర్థం. ఇలాంటి సాక్ష్యం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ఎవరో కాదు, మన ముందర పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు, వందనములు. వందనాలండి. బాగున్నారా? బాగున్నాను, దేవుని దయ వలన. సంతోషం. చిన్న మా దీనికి వచ్చారు కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేయండి, ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడవని కోట్ల కొలది ప్రజలతోనూ కోట్లాది దూతలతోనూ మరి కొనియాడపడుచున్న పరమ తండ్రి అయిన మా ప్రభువ, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈనాడు జరుగుతున్నటువంటి ఈ యొక్క సాక్ష్యము, ప్రార్థన, రక్షించిన దేవుడు ఏ విధంగా రక్షించాడు, రక్షణలో ఉన్న ఆనందం, సంతోషాన్ని ఇతరులకు పంచుటకై ఈ దినం ఏర్పాటు చేసినటువంటి సమయాన్ని దీవించి ఆశీర్వదించి వినుచున్న ప్రతి వారు ఆశీర్వదించబడి దీవించబడి ప్రభు కొరకు సాక్షులుగా వారిని వాడుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు, వందనాలండి. ఓకే, ఇప్పుడు మనం ఈ సాక్ష్యం యేసుక్రీస్తు, మీకు ముందు నుంచి యేసుక్రీస్తులో ఉన్నారా? మధ్యలో కన్వర్ట్ అయ్యారా పాస్టర్ గారు మీరు? నేను కన్వర్టెడ్ క్రిస్టియన్కి సంబంధించిన వ్యక్తిని. అయితే చిన్నతనం నుంచి 3వ క్లాస్ నుంచి క్రైస్తవ హాస్టల్లో నేను చదువుకున్నాను కాబట్టి క్రైస్తవుని గురించి కొద్దిగా నాకు తెలుసు. అమ్మ నాన్నలు? అమ్మ నాన్న దేవుని ఎరగని వాళ్ళు. మాకు ఫస్ట్ అన్న ప్రభు నమ్ముకున్నాడు కానీ పూర్తి రక్షణ లేదు. ఆ తర్వాత ముగ్గురు సహోదరి, వాళ్ళ ముగ్గురులో కూడా మునుపు క్రైస్తవును ఎరగలేదు. నాకు మరి ఒక సహోదరుడు ఉన్నాడు మా అన్న తర్వాత. ఆయన పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు 10 సంవత్సరాల్లో తల్లిదండ్రులు ప్రభువుని ఎరగలేదు కాబట్టి ఆయనకి ఒక వ్యాధి, రోగము ఆయన జీవితంలో వచ్చింది. వాళ్ళు వైదికుల దగ్గరికి వెళ్ళారు, మంత్రాలు తంత్రాలు చేశారు, భూత వైద్యం చేశారు. వాళ్ళకు వీలైనటువంటి వాటన్నిటిని కూడా వాళ్ళు అనుసరించారు. కానీ అతను చనిపోయినాడు. ఆయన చనిపోయిన తర్వాత ముగ్గురు అక్కల తర్వాత నేను. నా పేరు సొరకాయల స్వామి. సొరకాయల స్వామి అంటే ఆ దినం వాళ్ళు ఒకవేళ ఆ దేవతను వాళ్ళు మొక్కుకొని ఉండొచ్చాము. కానీ నేను పుట్టిన తర్వాత, నేను పెరిగిన తర్వాత 3వ క్లాస్ నుంచి క్రైస్తవ హాస్టల్ చదువుకున్నాను. బైబుల్ కొంతవరకు తెలుసుకున్నాను. అప్పుడు నాకు 10వ సంవత్సరంలో మా అన్నకు వచ్చినటువంటి వ్యాధి, రోగము నాకు సంభవించింది. అయ్యో. ఆ వ్యాధి, ఆ రోగం ఎటువంటిదంటే, ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా నీరు త్రాగితే ఆ నీరు వలన మరి యూరినల్ రాదు. భయంకరమైన సమస్యతో బాధపడాలి. అదే సమయంలో నాకు కడుపు నొప్పి వచ్చేది. ఆ కడుపు నొప్పికి బరాలుగానే ట్యాబ్లెట్ వాడాలి. ఈ యూరిన్ రాకుండా పోయేదానికి లాక్సిస్ అనే ట్యాబ్లెట్ వాడాలి. అదే సమయంలో నాకు సైనస్ ప్రాబ్లం ఉండేది. ఇవన్నీ ఒక్కసారి నన్ను బాగా కృంగదీసింది. మా తల్లిదండ్రులకు నేను వృద్ధాప్యంలో నేను జన్మించాను కాబట్టి నన్ను గారవంగా పెంచుకొని నన్ను బాగా ప్రేమతో చూసేవాళ్ళు. ఇంకా నేను బ్రతుకును అనేటువంటి ఉద్దేశం వాళ్ళకి వచ్చింది. కారణం ఏంటంటే, ముందు మా బ్రదర్ గారు ఒకతను ఇదే వ్యాధితో చనిపోయాడు కాబట్టి ఆ విధంగా నేను చనిపోతాననేటువంటి భయంతో మంత్రాలు చేశారు, తంత్రాలు చేశారు, భూత వైద్యాలు చేశారు, వైదికాల దగ్గర తీసుకుపోయినారు. వాళ్ళకి తోచిన దేవతల దగ్గరికి కూడా నన్ను వాళ్ళు తిప్పారు. కానీ బాగు కాలేదు. ఆ తర్వాత ఒక దినం నేను ప్రభువుని గురించి ఎరిగిన వాడు కనుక
ప్రభు దగ్గర నేను ప్రార్థన చేసినప్పుడు ఒక రాత్రి ప్రభువు నాకు ప్రత్యక్షమై నేను నిన్ను స్వస్థపరచాను, నువ్వు వెళ్ళి అనేకులను స్వస్థపరచుటకు నీకు గొప్ప వరం ఇస్తానని ప్రభు చెప్పాడు. గొప్ప మాట, మాటతో పాటు వరం కూడా ఇచ్చాడు ఆయన. అంటే దెయ్యాలతో లే వరము, రోగులను స్వస్థపరిచే వరము, అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటించే వరము, సంగీతంలో పాటలు పాడి పాటల ద్వారా అనేకులను రక్షించే వరము. అందుకు దేవుడు నాకు ఇచ్చిన టైటిల్ ఏంటంటే గాస్పుల్ స్పీకర్ అండ్ సింగర్. దీని ద్వారా మా అన్న రక్షింపబడ్డాడు, మా అమ్మ రక్షింపబడింది, మా నాన్న రక్షింపబడ్డాడు, మా లాస్ట్ అక్క రక్షింపబడింది మా వలన. మా లాస్ట్ అక్క బిడ్డలు రక్షింపబడ్డాడు. ఒక ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు, ఒక ఆయన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ తర్వాత మా పెద్దక్క కొడుకులు ఒక అతను రక్షింపబడ్డాడు నా ద్వారా. ఆ రోజుల్లో మా ఊరు ఎలకాటూరు, మారుమూల గ్రామం. ఆ గ్రామంలో నేను ప్రభువును నమ్మి, ప్రభు నామును బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరిచిన దాని వలన 150 కడపల్లో ఈరోజు అనేకులు ప్రభువును నమ్మి అనేక శాఖోపశాఖలుగా వృద్ధి చెంది ఆడ సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది. ఆ సంఘంలో అనేకులు ప్రభువును ఆరాధిస్తున్నారు. దానికి సాక్ష్యము మాదిరి ప్రభు చెప్పినట్లు అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకుని ఆయన చెప్పిన మాటను నేను దృష్టిలో ఉంచుకొని ఆ గ్రామంలో సాక్ష్యంగా జీవించాను. కాబట్టి నా ద్వారా, నా సాక్ష్యం ద్వారా, నా పాటల వాక్యం ద్వారా ఆ గ్రామంలో దరిదాపు ఇప్పుడు కొన్ని వందల మంది ప్రభువును నమ్మి ఆరాధిస్తూ ఉన్నారు. ఓకే పాస్టర్ గారు, ఇప్పుడు మీరు పాస్టర్ ఎందుకు అవ్వాలనుకున్నారు? మీరు పాస్టర్ గా ఎందుకు అవ్వాలనుకున్నానంటే, మా అమ్మ మా ఊర్లో మేము ఉన్నప్పుడు జాతర జరుగుతుంది. ఆ జాతరలో అప్పుడు వాటరు మరి వెళ్ళి అక్కడ బోర్డు దగ్గర కొట్టుకొని వచ్చేది. ఆ జాతరలో ప్రభువుని ఎరిగి కూడా నేను ఆ జాతరకు ముందుండి నేను జరిపిస్తున్నాను. ఊరు ఎదిగిన తర్వాత, ఎరిగినంటే రక్షింపబడలేదు, ప్రభువుని గురించి తెలుసుకున్న తర్వాత జాతరని ముందుండి మీరే నడిపించాను. అక్కడ న్యాయంగా, నీతిగా, యథార్థంగా నడిపించాను. కారణం ఏంటంటే, ఒక ఊర్లో జాతర జరుగుతా ఉందంటే అక్కడ ముందు ఎంత డబ్బులు వస్తుంది, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మిగులుతుందని లెక్క చెప్పాలా. ఇది వరకు నాకు ముందు జరిపిన జాతర అన్నీ కూడా అందరూ లాస్ట్లో అప్పు అయిన తర్వాత ఆ సప్రమో లేకపోతే వేరే దాన్ని ఏదైనా వేరే వాళ్ళకి పెట్టి ఆ అప్పును తీర్చేవాళ్ళు. అయితే నేను జరిపినప్పుడు వాళ్ళకి జాతర అయిన తర్వాత కొంత అమౌంట్ మిగిలించి పిన్న పెద్దల దగ్గర ఇచ్చాను. అప్పుడు వాళ్ళు చాలా బాగు చేసావని అన్నారు. కానీ మా అమ్మ ఆ బోర్ దగ్గరికి నీళ్లు తీసుకొని రావడానికి పోయినప్పుడు మేము ఆ నీళ్లు ఊర్లో పోకూడదని ఒక పెద్ద గుంట అక్కడ తవ్వినాము. ఆ గుంటలోనే మా అమ్మ పడి కాలు ఇరిగిపోయినది. అప్పుడు మా అమ్మ చెప్పింది, ప్రభు కోసము దేవుడు నిన్ను పిలిచాడు, ప్రభు పని వదిలిపెట్టి నువ్వు వేరే పనికి వెళ్ళావు, నా పరిస్థితి ఎలాగైంది, వెళ్ళు తిరిగి ప్రభు కొరకని మా అమ్మ ద్వారానే హెచ్చరింపబడ్డాను. సంతోషం. హెచ్చరింపబడిన తర్వాత IGS ఇండియన్ గాస్పుల్ సర్వీస్ లో నేను ఫుల్ టైం పాస్టర్ గా పనిచేశాను. ఫుల్ టైమ్ గా పనిచేసి తమిళనాడులో కార్నవాడ, వరకాడు, అన్నానగర్, మీంజూరు, మెద్దూరు, భారత్ నగర్, లైట్ హౌస్, పులిందోపు, కరింబేడు, ఈ విధంగా అనేక చోట్ల తమిళనాడులో అనేక గ్రామాలు, కున్నంబేడు, కోటకుప్పం, మధురవాసల్, ఈ విధంగా చాలా ప్రాంతాల్లో నేను ఎరుమువెట్టి పాలెమని అక్కడ భయంకరమైన అద్భుతం జరిగింది. అక్కడ ఏం జరిగిందండి? అక్కడ వచ్చి ఎరుమును అంటే దున్నపోతును నరికి అక్కడ మరి జాతర చేస్తారు. అక్కడ వేరే వాళ్ళు సువార్తకు వెళ్ళి సువార్త చేయకూడదన్నారు. కానీ నేను వెళ్ళిన తర్వాత సువార్త జరిగిన తర్వాత ఒక ఇంట్లో ఒక పెద్ద ఆయనకి నిండు హృదయాత్మలో ఉండి మరణ స్థితిలో ఉన్నప్పుడు ఆయన కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు అతను లేపిన తర్వాత ఆ ఊర్లో గొప్ప సాక్ష్యం బయటకు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా నా పరిచయం చేస్తున్నప్పుడు లాస్ట్ లో నేను మనకు ఆంధ్ర పక్కనే ఉన్నటువంటి ఆరంభకంలో మనీ డాక్టర్ అనేటువంటి వారి దగ్గర నేను సేవలో ఉండాను. సేవ నుంచి నేను ప్రార్థన చేశాను, ప్రభు నేను ఉచితంగా చేయాలి సేవ, ఎక్కడ ఏది కూడా నేను ఆర్థికంగా తీసుకోకూడదని ప్రభువుని అడిగినప్పుడు
ప్రభు నాకు ఒక చిన్న ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఉమ్, మరి ఆ ఉద్యోగం కండక్టర్ ఉద్యోగం ఇచ్చారు. కండక్టర్ ఉద్యోగం ఇస్తే అందరికి తెలుసు ఎట్లా ఉంటారు కండక్టర్స్ అని. కానీ నా జీవితంలో నేను కండక్టర్ ఉద్యోగం చేసుకున్నా. మొదటగా రాయచోటిలో నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అక్కడ ప్రభువును వదలకుండా ఒక రేడియో రిపేర్ చేసేటువంటి వ్యక్తికి సపోర్ట్గా ఉన్నాను. ఆ నుంచి నెల్లూరు 2 డిపోకి వచ్చాను. అక్కడ కూడా కర్మేలు ప్రార్థన మందిరం అని ఆ సేవకునికి సపోర్ట్గా ఉన్నాను. ఆ తర్వాత కాళహస్తి వచ్చాను. కాళహస్తి వచ్చిన తర్వాత కూడా నేను పిచ్చాటులో మరి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళకి 5 years నేను వాళ్ళకి సేవలు సపోర్ట్గా ఉన్నాను. ప్రభు నన్ను తిరిగి సేవలోకి నడిపించడానికి నాకు చక్కటి భార్యనిచ్చారు. సంతోషం. వాళ్ళు పుట్టుకతో క్రైస్తవులు. ఉమ్, వాళ్ళ నాన్న మంచి టీచర్గా రిటైర్డ్ అయినారు, ఆర్ఎంపీ డాక్టరు. వారి తల్లి గారు మంచి మరి నర్సుగా. వాళ్ళు పుట్టుకతో క్రైస్తవులు కాబట్టి వాళ్ళ అన్నదమ్ముడు ఒక ఆయన టీచర్గా, ఒక ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్గా, ఒక ఆయన సేవకుడుగా ఉన్నారు కాబట్టి ఆమె కూడా సేవలు నన్ను ప్రోత్సహించి, నా భార్య నన్ను, ఆమె ఇద్దరు కలిసి మేము సేవలో మరి చక్కగా వాడబడిన తర్వాత ప్రభు మమ్మల్ని 96కి శ్రీకాళహస్తికి మేము వచ్చాం. శ్రీకాళహస్తిలో వచ్చిన తర్వాత మేము భాస్కర్పేటలో సేవను స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసిన తర్వాత బోడిగింట్లో ఉన్నాము. మాకు అక్కడ చాలా వ్యతిరేకత వచ్చింది. రెంట్కి ఇచ్చారు. 275 రూపాయలు దానికి రెంట్, 3000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాము. 3 years అగ్రిమెంట్ రాసినాము. కానీ వాళ్ళకి ఎక్కువ రెంట్ వేరే వాళ్ళు ఇస్తారనే ఉద్దేశంతో మమ్మల్ని వేరే కొంతమంది మనుషులను పిలుచుకొని వచ్చి కేఎంపల్లి నుంచి భాస్కర్ అనే వ్యక్తి మమ్మల్ని ఖాళీ చేపించాడు. ఆ తర్వాత మేము విశ్వాసంగా ఉండి దేవుని కృప వలన చెట్టు ప్రాంతంలో 2004లో ఒక స్థలం తీసినాం. 2005లో ఇల్లు కట్టాం. 2006లో ప్రార్థన మందిరం కట్టాం. CCM చర్చ్, క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్. ఈ మినిస్ట్రీస్ ని 2005లో మేము సొసైటీగా రిజిస్ట్రేషన్ చేసినాము. దాని ద్వారా మరి జీవ పరిచర్య జరిగింది, ట్రాక్టర్ పరిచర్య జరిగింది, సైకిల్ పరిచర్య జరిగింది, నడక పరిచర్య జరిగింది. ఈరోజు అనేక చోట్లలో పరిచర్య జరుగుతూ ఉంది. ప్రతి పరిచర్యలో మేము ఇలాగన దేవుని చేతిలో అద్భుతముగా వాడబడుచున్నాం. అంటే సంతోషం. మీకు ఎంతమంది పిల్లలు పాస్టర్ గారు? నాకు 2 పిల్లలు. ఫస్ట్ కుమార్తె బ్లెస్సీ ప్రియదర్శిని, బిఎస్సి, బిఈడి, ఎంబీఏ. ఆమె కొంతకాలం హెచ్ఆర్ కూడా జాబ్ చేశారు. వాళ్ళకు వివాహమైన తర్వాత వాళ్ళు ఇప్పుడు గృహిణి. ఆమెకు ఒక పాప ప్రిన్స్ జాస్ఫర్. వీళ్ళు కాళహస్తిలో ఉండి ఉద్యోగం చేసుకొని వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. సంతోషం. రెండోదిగా వచ్చి కుమారుడు సాల్మోన్ రాజు. ఆయన బీటెక్ చేశాడు. డిజైనర్గా క్యాటర్పిల్లర్ కంపెనీలో చెన్నైలో ఆయన జాబ్ చేస్తున్నాడు. చాలా చక్కటి మరి 2 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. మరి దేవునిలో వాళ్ళు చక్కగా ఆత్మీయంగా ప్రభు కృపలు వాడబడుతూ ఉన్నారు. ఓకే, సంతోషం. దేవుడు మీకు గొప్ప ఆశ్చర్యమైన కార్యములు ఏదైనా చేస్తున్నాడా? మీ ద్వారా ఏదైనా జరిగిందా? ఆశ్చర్యమైన కార్యం ఒకటి జరిగింది. నేను జీవ పరిచర్య చేసేటప్పుడు మరి జీవ పరిచర్యకి నన్ను కొంతమంది వచ్చి, నేను గాస్పుల్ స్పీకర్, సింగర్ కాబట్టి గ్రామ పరిచర్యకి తీసుకొని పోతారు. అక్కడ మేము సువార్త సేవ చేసి పాటలు పాడి ఆరాధిస్తాం. ముచ్చివెలని ఒక గ్రామానికి ప్రసాద్ గారు అనేటువంటి వారు తీసుకుపోయినారు. జీబులో మేము ఒక దరిదాపు ఎక్కువ మంది 10 మంది వెళ్ళాము. అక్కడ సువార్త సేవ చేసేటప్పుడు ముచ్చివేలి ఆ ఏరియాలో, మా ఏరియాలో ప్రభువుని గురించి, క్రీస్తుని గురించి ప్రకటించకూడదని మరి చాలా మంది మా మీదకి రాడ్లు, కత్తులు, పెట్రోల్ పోసి మీ జీబును కాల్చేస్తామని మాకు వ్యతిరేకంగా వచ్చారు. ప్రభు కృప వలన, ప్రభు దయ వలన మఫ్టీలో పోలీసు వాళ్ళ మార్గంలో రావడం జరిగింది. దేవుడే వాళ్ళని దేవదూతలుగా పంపించాడు. ఎందుకు రోడ్డు మీద ఇంతమంది మరి కర్రలతో, కత్తులతో పెట్రోల్ పెట్టుకొని ఎందుకున్నారంటే, ఈ విధంగాని వాళ్ళు జీప్ వేస్తే కాల్ చేస్తామని చెప్పినారు. మరి పిల్లలు చాలా చిన్న పిల్లలు, చాలా భయంకరమైన పరిస్థితి. రోడ్డు మీదకి వస్తే మిమ్మల్ని మేము కాల్ చేస్తామంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు దూతలుగా వాళ్ళని పంపించి, వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పి, వాళ్ళని సర్ది చెప్పి వాళ్ళని పంపించేసి మమ్మల్ని మీరు కాళహస్తికి వెళ్ళమని చెప్పారు. ఇది మరవలేనటువంటి సంఘటన. మరి దేవుడు అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మమ్మల్ని కాపాడాడు.
దేవునికి మహిమ. మీరు పాటలు రాస్తారంట కదా, పాటలు రాయాలని ఎందుకు మీకు ఆలోచన కలిగింది? దీనికి నిదర్శనం మాత్రం ఓసాన మినిస్ట్రీస్ ఏసన్ గారు. ఏసన్ గారు ఒకసారి కాళహస్తిలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ పాటలు పాడేటప్పుడు మరి నాకు ఒక ప్రేరేపణ వచ్చింది. పాటల ద్వారానే ఆయన మినిస్ట్రీలో ఇంతగా ఎదిగాడు కాబట్టి పాటల ద్వారానే ప్రభు మినిస్ట్రీస్ ఎదగాలన్న ఉద్దేశంతో మొట్టమొదటి పాట నేను రాసిన పాట. పాడండి కొంచెం. పాటలు పాడండి, చప్పట్లు కొట్టండి, పాటలు పాడండి, చప్పట్లు కొట్టండి, శ్రీ యేసునే పాడండి, మీరు ప్రభు క్రీస్తునే వేడండి, శ్రీ యేసునే పాడండి, మీరు ప్రభు క్రీస్తునే వేడండి. హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ దేవుణ్ణి, పరలోక దేవుణ్ణి, పరిశుద్ధ దేవుణ్ణి, పరలోక దేవుణ్ణి పాడి స్తుతించండి, మీరు వేడి స్తుతించండి, పాడి స్తుతించండి, మీరు వేడి స్తుతించండి. హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది మొట్టమొదటిగా నేను రాసినటువంటి పాట. మరి ఈ పాట ద్వారా కూడా నేను అనేకులకి చక్కగా పాడి వినిపించి వారందరూ కూడా పాడడానికి మొదలు పెట్టారు. అందుని బట్టి నేను చాలా ప్రభువులో సంతోషించాను. సంతోషం. మీ జీవితంలో దేవుడు ఏదైనా మంచి కార్యం ఏదైనా చేస్తున్నాడు, ఏదైనా రోగంలో నుంచి కానీ, ఏదైనా బాధల నుంచి కానీ, ఏదైనా అప్పుల నుంచి కానీ, ఏదైనా నాకు ఇది కొదువై ఉంది, దేవుడు ఖచ్చితంగా నాకు ఇది తీర్చాడు అనే ఆలోచన చాలా ఉన్నది. అన్ని చెప్పలేకపోయినా నిజంగా జరిగినటువంటి సంఘటన గురించి మనం చెప్పాలి. ఎందుకంటే సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుసు, సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనిన ఘనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనిన ఘనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకనెన్ స్వామి యేసు రక్షించురట్లు సాక్ష్యమిచ్చేదా. ఎందుకంటే కన్నవాటిని విన్నవాటిని మీరు వెళ్ళి చెప్పండి అని ప్రభు చెప్పాడు కాబట్టి ఆ కన్నవాటిని విన్నవాటిని చెప్పడానికి ఒక చిన్న సాక్ష్యం, అది చాలా పెద్ద సాక్ష్యం. ఏంటంటే 1920 సంవత్సరం 1919 సంవత్సరంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత లాస్ట్ 2020 సంవత్సరంలో కరోనా నాకు వచ్చింది. కానీ కరోనా వచ్చిన తర్వాత అది తీవ్రంగా ఉన్నది. నేను ఎక్కడికి వెళ్ళలేదు. మా పాస్టర్ గారు నాకు ఒక రూమ్ ఏర్పాటు చేశారు. ఆ రూమ్ లో ఉన్నాను, బయటికి వెళ్ళలేదు, ఎవరితో కలవలేదు, కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా మిస్సెస్, మా పాస్టర్ గారు కరోనా ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చి, అందుకే నేను ఒక పాట కూడా రాశాను, ప్రేమలలో ప్రేమించే వరము అని. ఎందుకంటే ప్రేమ, కరోనాను కూడా చూడకుండా ఆమె ప్రేమను చూపించి నన్ను ఆదరించి నాకు ఆహారం పెట్టి నా కొరకు ప్రార్థన చేశారు. ఒక దినం నాకు ఊపిరి ముఖంలో మరి ముక్కులో మరి నాకు ఊపిరి ఆడలేదు, చెవులు మూసుకొని పోయింది, కళ్ళు మూసుకొని పోయింది, నోరు మాట్లాడలేకపోతున్నాను. అప్పుడు నేను సింగిల్గా రూమ్లో నేను ఉన్నాను. మా పాస్టర్ గారు ధైర్యంగా ప్రార్థన చేసుకోమని చెప్పారు. అప్పుడు నేను చనిపోయేటువంటి పరిస్థితి నాకు ఉంది. ఎందుకంటే మాట్లాడలేను, వినకూడదు, చూడలేను, శ్వాస నాకు ఆడటం లేదు. నిర్జీవంగా ఉన్న సమయంలో దేవుడు నాకు ఒక మంచి దర్శనం ఇచ్చాడు. ఏంటంటే, యశ్రత్నం, నీవు ఈ పర్వతం మీదకి ఎక్కాలి. అందరూ మరి కాళ్ళ మీద ఎక్కుతారు, కానీ నువ్వు చేతుల మీద ఎక్కాలని చెప్పాడు. ప్రభువా, ఎలాగని మాట్లాడలేను, ఎందుకంటే మాటలు రాదు, శ్వాస లేదు, ఊపిరి ఆడటం లేదు. కానీ ప్రభువు నాకు
ఎక్కించే ఈ 2 చేతులను పర్వతం మీద పెట్టి స్టెప్ 1 by 1 పట్టుకొని ఎక్కినాను. ఎక్కిన లాస్ట్లో ఒక పర్వతం మీద ప్రభు నన్ను పండబెట్టాడు. దేవుని రాజ్యం కూడా అక్కడ మరి ప్రకాశంగా అనేకమైనటువంటి ఫ్లవర్స్తో మరి ప్రకాశవంతంగా అది కలర్ఫుల్గా ఉంది. అక్కడ ఎవరు ఉన్నారు ఏమున్నారని తెలియదు, కానీ దేవుని రాజ్యం. అక్కడ నుంచి ప్రభువును పాడాల పాట అన్నాడు ప్రభు. ప్రభువా నేను ఎట్లా పాడగలనన్నా, నువ్వు పాడాలి. సుఖములో, ఆరోగ్యములో, సంతోషంలో కదా పాడాలి. ఇప్పుడు నువ్వు పాడితే ఇది నా నామానికి ఘనతగా ఉంటుందని ప్రభు చెప్పాడు. కాబట్టి నేను పాటలు పాడడానికి అక్కడ ప్రారంభించాను. ఏం పాట అంటే, శోధనలో సహించే వరము, ప్రేమలలో ప్రేమించని వరము, శ్రేష్టమైన ప్రతి ఉలలో, శ్రేష్టమైన ప్రతి ఉలలో సంపూర్ణమైన ప్రతి వరములో, సంపూర్ణమైన ప్రతి వరములో నా అతిశయమో నీవే యేసయ్యా, నా రాజ్య దైవము నీవేనయ్యా, నా ఆత్మీయ వరములు నీవేనయ్యా. ఆరాధింతును ఆత్మతోను, స్తుతించెదను మనస్సుతోను, ఆరాధింతును ఆత్మతోను, స్తుతించెదను మనస్సుతోను, నా అతిశయము నీవే యేసయ్యా, నా రాజ్య దైవము నీవేనయ్యా. ప్రశస్త వస్త్రము ధరించిన, బంగారు ఉంగరము ముద్రించిన, ప్రశస్త వస్త్రము ధరించిన, బంగారు ఉంగరము ముద్రించిన, జీవ కిరీటమే ధరించిన, నేను జీవ కిరీటమే ధరించిన, జీవ జలమే నే త్రాగిన, జీవ జలమే నే త్రాగిన, నా అతిశయమో నీవే యేసయ్యా, నా రాజ్య దైవము నీవేనయ్యా. తెల్లని వస్త్రము నాకిచ్చిన, తెల్లటి ఘోరము ఎక్కించిన, తెల్లని వస్త్రము నాకిచ్చిన, తెల్లటి ఘోరము ఎక్కించిన, దేవదూతలు నా చుట్టూన, దేవదూతలు నా చుట్టూన, దైవలోకమే నే చూచిన, దైవలోకమే నే చూచిన, నా అతిశయము నీవే యేసయ్యా, నా రాజ్య దైవము నీవేనయ్యా, నా ఆత్మీయ వరములు నీవేనయ్యా. ఆరాధించును ఆత్మతోను, స్తుతించెదను మనస్సుతోను. ఆ రోజు ఈ పాట ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. పాట ద్వారా మాట్లాడాడు. పాట ద్వారా స్వస్థత పొంది లేచి ఆహారం తిని చక్కగా ఆ రోజు నుంచి కరోనా అనే మాట నీ ఒంట్లో లేదు. వ్యాక్సిన్ వేసుకోలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు, టాబ్లెట్ కూడా వేసుకోకుండా దేవుడు గొప్పగా నిన్ను కరోనా నుంచి, కరోనా వైరస్ ను దూరపరిచారు. నాకు అప్పుడు దరిదాపు 60 years ఉన్న పాస్టమ్మ గారు నీ దగ్గరికి వచ్చినా కూడా పాస్టమ్మకి ఆ కరోనా సోకకుండా ఆమెను కూడా దేవుడు గొప్పగా నీకు సేవ చేసినట్టుగా, ఆమె కరోనా రాకుండాటట్టుగా దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని ఇంట్లో ఉంచున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుని సంఘం బాగా అభివృద్ధి అయింది. 96లో మేము స్టార్ట్ చేసినప్పుడు 2వ శనివారము గెత్సేమనే స్వస్థత ప్రార్థన అనే కార్యక్రమం స్టార్ట్ చేశాము.
నిండుగా నిండి బయట కూడా కూర్చునేవాళ్ళు. మా దగ్గర నుంచి కొంతమంది సేవకులు తర్పిదయ్యారు. ఇప్పుడు కొన్ని సంఘాల్లో వాళ్ళు వెళ్ళి పరిచయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన్నార్ పోలూరు అనేటువంటి ప్రాంతంలో కూడా సేవ పరిచయం స్టార్ట్ చేశాను. సంఘాన్ని స్థిరపరిచి బలపరిచి ధనరాజన్ సహోదరికి సంఘాన్ని అప్పచెప్పాను. ఈ విధంగా సేవలో పరిచయంలో అనేకులను బలపరుస్తున్నాను. మాత్రమే కాదు, సేవ అనేది నాకొక్కడికే కాదు, ఇతరులకు కూడా సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని అనేకులు సేవకులకి మంత్లీ 2వ మంగళవారం సేవకుల కూడిక ఎందుకు ఆలోచన వచ్చింది మీకు? అది నేనే అడగాలనుకున్నాను. ఎందుకు సేవకుల కూడిక పెట్టాలి అనే ఆలోచన ఎందుకు కలిగింది? సేవకులకి పంపించాలి, సేవకులను బలపరచాలి. ఒకరిని పంపించాలి, ఒకరిని బలపరచాలని వాక్యం ఉంది. కాబట్టి మరి మనం పంపించే శక్తి లేకపోయినా బలపరిచే శక్తి కావాలి. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి చిన్న ఆర్థికంలో నెలకు నేను ఒక 2,000 రూపాయలు ఆ సేవకునికి ఇచ్చి అనేకమైన సేవకులను పిలిపించి ఆ రోజు వాళ్ళకి వాక్య తరబిదిచ్చి వాళ్ళని బలపరిచి వాళ్ళను మరి సేవలో ఏ విధంగా మరి చేయాలని వాళ్ళని ఉత్సాహపరుస్తున్నాను. ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆశ. దేవుడు రెండు ఆలోచన నీ మా మనసులో పెట్టాడు, నా మనసులో పెట్టాడు, జరుగుతుంది. 3వ బేస్తవారము గ్రామ సువార్త సేవ జరుగుతుంది. ఎందుకంటే నాకు మరి దేవుడు ఇచ్చినటువంటి వరం ఏంటంటే గాస్పెల్ స్పీకర్ అండ్ సింగర్. పాటలు పాడుతుంటాను నేను. ఎట్లంటే, పడినా నన్ను పైకి లేపి చెడినా నన్ను చేరాదీసి చేర్చుకున్నాడయ్యా నా యేసయ్యా, చేరాదీశాడయ్యా. ఆ విధంగా అనేకమైన వారు రకరకాలుగా చెడిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభువుని గురించి చెప్పి వాళ్ళకి ప్రభువును బట్టి ప్రార్థన చేసి చాలా మంది స్వస్థత పొంది ఉన్నారు. అనేకులు రోగముల నుంచి విడుదల పొంది ఉన్నారు, దెయ్యాల నుంచి విడుదల పొంది ఉన్నారు. దురాత్మలు అనేకం వచ్చి వాళ్ళని విడిచిపోయి వాళ్ళు స్వస్థత పొంది ఈరోజు వాళ్ళు చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. అందుకే నేను ప్రభువుకు ఒక మాట దేవుడు నాకేం చెప్పాడంటే, నాకు ఎప్పుడు నేను శిరం వచ్చి దేవుని స్తుతించేవాడిని, శిరం ఎత్తుకొని స్తుతించకుండా. అందుకనే శిరమును వంచి చేతులు జోడించే. చాలా కార్యాలు మీ ద్వారా అనేకులకు చేస్తున్నాడు. మీకు కూడా మరపురాని కార్యం ఇది. కరోనా కార్యం అంటే పిట్టల్లాగా రాలిపోయారు చాలా మంది. లోకం మీద పిట్టల్లాగా రాలిపోయారు. అలాంటి కరోనా వైరస్ నుంచి దేవుడు నీతో మాట్లాడి, ఒక పాట ద్వారా నీతో మాట్లాడి, ఆ పాటలోని సాహిత్యం, ఆ పాటలోని మర్మాన్ని గ్రహిస్తే ఒళ్ళు పులకరిస్తూ ఉంది. అలాంటి మాటలు నీ నోటి ద్వారా పలకరించినందుకు దేవునికే మహిమ చెల్లించాలి. దేవునికే మహిమ చెల్లించాలి. దేవుడు ఇంకా 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 నీ ద్వారా అనేక కార్యాలు చేయించాలి. సంఘం ఇంకా డెవలప్ కావాలి. దానికోసం మా ఛానల్ కూడా మంచి డెవలప్ అవ్వాలి. మా ఛానల్ కూడా అనేక మంది చూడాలని ప్రార్థన చేయండి. ముగించుకున్నాం. థ్యాంక్ యూ. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, మాకు 2 బిడ్డలను చెప్పాను. ఫస్ట్ కుమార్తె వివాహం అయింది. ఆమెకు మా మనవరాలు ప్రిన్స్ జాస్పర్, అల్లుడు గారు కూడా నాతో పాటు ఆరాధన కలుసుకుంటున్నారు. మాకు 2వది కుమారుడు వి సాల్మోన్ రాజు, మరి బీటెక్ చేసి క్యాటర్పిల్లర్ కంపెనీలో ఆయన డిజైనర్గా జాబ్ చేస్తున్నాడు. ఆయన వివాహం కోసం మరి అలయన్స్ విషయంలో మేము చర్చ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని ఈ యొక్క రిక్వెస్ట్ మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థించండి. మా కుమారునికి చక్కటి అలయన్స్ కుదిరి చక్కటి వివాహం జరగాలని మీ అందరి ప్రార్థన నాకు ఎంతో అవసరం ఉందని నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు మా దేవా, నీకు వందనాలు. స్తోత్రం. ఉన్నవాడా, అనువాడా, కనికర స్వరూపుడా, అతి కాంక్షణీయుడా, ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అపరంచు కన్నులు కలిగి పద్మరాగమును పోలిన పరిశుద్ధుడా, కీర్తనీయుడా, పూజనీయుడా, ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, నిన్ను స్తుతిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగ తండ్రి, సమాధానకర్త, శాంతిమూర్తమైన దేవుడు, అందరిని బట్టి స్తుతిస్తూ ఏదైనా ఈ ప్రోగ్రాంలో ఇంతగా
అయ్యా మేము మా సాక్ష్యాన్ని, వాక్యాన్ని, ప్రార్థన, సేవను, పరిచయను చెప్పగలిగే భాగ్యం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరుని బట్టి, వారి కుటుంబం బట్టి, వారు జరిపిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ని బట్టి స్తుతించి ప్రార్థన చేస్తున్నానయ్యా. మమ్మల్ని వాడుకున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతిస్తున్నాం. ఇది ఎవరెవరైతే చూస్తున్నారో వారి జీవితంలో అద్భుతం జరుగును గాక, వారి జీవితంలో మేలు జరుగును గాక, వారి జీవితంలో ప్రభువా వ్యాధిగా ఉంటే స్వస్థత అవును గాక. ఈ లార్డ్ మైటీ పవర్ ఆఫ్ గాడ్ హీల్ దెమ్ గాడ్. యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం సెలవిచ్చినట్లు నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతున్నాను నమ్ముచు విశ్వాసిస్తున్నాను. ఎవరైతే ప్రభువా కడుపు నొప్పితో ఉన్నారో వారి స్వస్థత పొందారు. ఎవరైతే సాతాను అంధకార శక్తిలో ఉన్నారో వారి విడుదల పొందారా. ఎవరైతే ప్రభు రక్త చాంద్రంలో ఉన్నారో వారికి విడుదల కలగాలని ప్రార్థిస్తున్నాను, శుతిస్తున్నానయ్యా. అయ్యా చదువుతున్న బిడలకు చదువు జ్ఞానము దయచేయండి. ఉద్యోగం చేసే వారికి ఉద్యోగములు ఆశీర్వాదం చేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇచ్చి దీవించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయమని, ప్రభావం కాని వరకు వివాహం జరగలేక ప్రభు సహాయం చేయమని, ఈ సేవను మినిస్ట్రీని ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు